మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని యమునా నదీ తీరంలో కామన్ క్రిమేషన్ గ్రౌండ్ హిందూ నిగమ్ బోధ్ శ్మశాన వాటికలో జరిగాయి. స్థానిక మున్సిపాలిటీ నిర్వహణలో రోజుకి 50 నుంచి 60 మంది సామాన్య జనం చితిమంటల ప్రదేశం నిగమ్ బోధ్ శ్మశాన వాటిక. దాంట్లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగటం మన్మోహన్ సింగ్ అభిమానులను కలిచివేసింది. ముఖ్యంగా పంజాబ్లో ఒక్క బీజేపీ పార్టీ తప్ప అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. సిక్కు మత పెద్దలు పెద్ద షాకు గురయ్యారు. ఢిల్లీ నడిబొడ్డున రాజ్ఘాట్లో శాశ్వత గౌరవ మర్యాదలు పొందాల్సిన దేశ అత్యుత్తమ ఆర్థికవేత్త, మితభాషి, మౌనముని, ఈ దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయనకి జరిగిన దారుణ అవమానంగా దేశ ప్రజలు భావిస్తున్నారు. ఆయన స్మారకం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. కేంద్రం మన్మోహన్ సింగ్ అంత్యక్రియల విషయంలో సాంప్రదాయాలు పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇదే సమయంలో గతంలో కాంగ్రెస్ ఇలాంటి సాంప్రదాయాలు పాటించిందో తెలుసుకోవాలని బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ఘాట్లో అంత్యక్రియలు జరగని మాజీ ప్రధానుల అంశం ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది. దేశ రాజకీయాల్లో ఓ ప్రధాని అంత్యక్రియల విషయం వార్తల్లో నిలవటం ఇది తొలిసారి కాదు. గతంలో 3 ప్రధానుల అంత్యక్రియలు రాజ్ఘాట్ బయటే జరిగాయి. 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23న తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. పివి నరసింహారావు అంత్యక్రియలు ఢిల్లీలోనే నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు భావించటమే కాదు, పట్టుబట్టారు. కానీ కాంగ్రెస్లో కొందరు సీనియర్ నేతలు పివి అంతిమ సంస్కారాలు హస్తంలో కాకుండా హైదరాబాద్లో నిర్వహించేలా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ అంశంపై ఢిల్లీలో ఎన్నో చర్చలు జరిగాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పివి అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించేందుకు సానుకూలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో సీనియర్ల నుంచి వచ్చిన ఒత్తిడితో ఆయన ఏమీ చేయలేకపోయారని మన్మోహన్ మీడియా సలహాదారు సంజయ్ భారు గతంలో చెప్పారు. నాడు ఎయిమ్స్ నుంచి బయలుదేరిన పివి పార్థివ దేహం మోతీలాల్ మార్గ్కు చేరుకుంది. పివి అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించడానికి వీల్లేదనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం. నాటి కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ రంగంలోకి దిగి పివి కుమారులతో అంత్యక్రియలు ఇక్కడ జరగవు, హైదరాబాద్ తీసుకోండి అంటే పివి కుమారుడు ప్రభాకర్ రావు కుదరదు, ఇక్కడే జరిపించాలి అన్నారు. శివరాజ్ పాటిల్ గద్దించినంత పనిచేశారంట. ఆ వెంటనే గులాం నబీ ఆజాద్ రంగంలోకి దిగారు. పివి కుటుంబ సభ్యులను ఒప్పించే పనిలో పడ్డారు. జర్నలిస్ట్ సంజయ్ భారు తండ్రి బీపీఆర్ విఠల్ పివికి మంచి స్నేహితులు. ఆ కారణంగా అహ్మద్ పటేల్ రంగంలోకి దిగి సంజయ్ భారుని రాయభేరంలోకి దించారు. అనంతపురం పర్యటనలో ఉన్న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పివి కుమారుడితో నేరుగా ఫోన్లో మాట్లాడారు. ఇక్కడ కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పివి గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా నేను చూస్తాను, అద్భుతమైన పివి స్మృతివనం బాధ్యత నేను తీసుకుంటాను, నన్ను నమ్మండి అనేది వైఎస్ ఫోన్ కాల్ సంభాషణ. వైఎస్ అంతటితో ఊరుకోలేదు. హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. శివరాజ్ పాటిల్, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, సంజయ్ భారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంతమంది ప్రయత్నం పివి నరసింహారావు కట్టె కాలటానికి ఢిల్లీలో చోటు లేదు అనే ప్రయత్నం విజయవంతంగా పూర్తి చేశారు. హైదరాబాద్లో సగం కాలిన పివి మృతదేహం వార్తలు దేశమంతటా నాడు హల్చల్ చేశాయి. పివి నరసింహారావుపై కాంగ్రెస్ ఎందుకంత కక్ష కట్టింది? మొదటి కారణం పివికి సోనియాకు మధ్య అగాధం ఏర్పడింది. సోనియా గాంధీ దగ్గర అజ్ఞానం అనే దుర్గంధం మనం భరించలేము అన్నారంట. ఆర్ఎస్ఎస్తో పీవీలో మనువాద బ్రాహ్మణ భావజాలం కలిసిపోయింది అనే దానికి బాబ్రీ మసీదు కూల్చడం ఒక కారణమని నాటి కాంగ్రెస్ పెద్దలు నమ్మారు అని విశ్లేషకులు అభిప్రాయపడతారు. నాడు ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలోకి పీవీ పార్థివ దేహాన్ని కూడా అనుమతించలేదు. దాదాపు అర్ధగంట సేపు గేటు ముందు తర్జన భర్జన పడ్డారు. ఫైనల్ నో ఎంట్రీ. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినప్పుడు ఆయన పార్థివ దేహానికి తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీపై ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ ఇప్పుడు వరుస ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆదివారం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధానాలు, అనుసరిస్తున్న సాంప్రదాయాలపై స్వీయ సమీక్ష అవసరమన్నారు. ప్రస్తుత అగ్రనాయకుల వ్యవహార శైలి, వారిలో సరైన భావజాలం లోపించడంతో ఒకప్పటి సీనియర్ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆమె
ఆరోపించారు. తన తండ్రి కన్ను మూసినప్పుడు సిడబ్ల్యూసీ ఎందుకు సమావేశం కాలేదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ నా ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాల్సిందే. వారు ఉద్దేశపూర్వకంగానే విస్మరించారా లేదా నిర్లక్ష్యంతో వ్యవహరించారనేది నాకు తెలియదు. పురాతన పార్టీ అని చెప్పుకునే పార్టీలో ఇవేం సాంప్రదాయాలు అని శర్మిష్ఠ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీయేతర నాయకులు మరణించినప్పుడు వారికి ఎలాంటి గౌరవం దక్కిందో తాము చూశామని చెబుతూ పివి నరసింహారావు ఉదంతాన్ని ఆమె ఉదహరించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి కారణం బెంగాలీ బ్రాహ్మణుడు ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగపూర్ సందర్శించి ఆర్ఎస్ఎస్ను పొగడ్తలతో ముంచెత్తడం కాంగ్రెస్ కోపానికి కారణం అని చెప్పుకోవచ్చు. 1889 నుంచి 1990 వరకు ప్రధానిగా పనిచేసిన విపి సింగ్ 2008లో ఢిల్లీలో మరణించారు. ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారనే చర్చ జరిగింది. చివరికి ఆయన్ను అలహాబాద్ తీసుకెళ్లారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల కోరిక మేరకు అంత్యక్రియలు ప్రయాగ సంగం ఒడ్డున నిర్వహించారు. 1977 నుంచి 1979 వరకు ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ 1995లో ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో కన్నుమూశారు. మొరార్జీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు సబర్మతి ఒడ్డున ఆయన అంత్యక్రియలు జరిగాయి. మొరార్జీ అంత్యక్రియలకు అప్పటి ప్రధాని పివి నరసింహారావు హాజరయ్యారు. అంత్యక్రియల అనంతరం మొరార్జీ చితాభస్మాన్ని ఢిల్లీకి తరలించారు. మరోవైపు మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, చంద్రశేఖర్, చౌదరి చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, ఐకే గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలు ఢిల్లీలోనే జరిగాయి. వీరిలో నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీ, చౌదరి చరణ్, చంద్రశేఖర్, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి స్మారకాలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు మన్మోహన్ సింగ్ స్వయంగా హాజరై వైఎస్కు నివాళులర్పించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించాలన్న ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పలువురు విమర్శిస్తున్నారు. సొంత బాబాయిని రక్తపు మడుగులో పడుకోబెట్టిన హంతక ముఠా నుంచి ఇంతకంటే ఏం ఆశిద్దాం అని పలువురు వ్యాఖ్యానించారు.